Hey everyone, this is Hasi and welcome back to my channel హసీతో మీ ప్రయాణం. మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు యూటాలో ఉన్నాను అని చెప్పేసి అండ్ ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ బట్ ఈ ట్రిప్ ఇంకా ఎండ్ అవ్వలేదు. ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద డ్రైయెస్ట్ హాటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. సమ్మర్లో ఇలా కాలు కూడా పెట్టలేరు, స్కిన్ ఇలా మలమలా మాడిపోతుంది అన్నమాట. కనుచూపు మేరలో కనిపించేంత వరకు వట్టి డ్రై ల్యాండ్ తప్ప ఏం కనపడదు. ఇక్కడ లగ్జరీ అనే మాటకి అర్థమే లేదు. నో మాల్స్, నో లగ్జరీ హోటల్స్, నో సూపర్ మార్కెట్, నాట్ ఈవెన్ ఫ్యూయల్. సో అలాంటి ఒక ప్లేస్లో మేము 3 days స్టే చేద్దామని డిసైడ్ అయిపోయాము. సో ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్ళిపోదాం. I'm gonna dance by myself like nobody's watching. Don't really care if my rhythm's off, 'cause I'm gonna dance like nobody's watching me. I'm gonna dance by myself like nobody's watching. Don't really care if my rhythm's off, 'cause I'm gonna dance like nobody's watching me. మనం వెళ్ళే ప్లేస్లో తినడానికి వండుకోవడానికి ఏం దొరకవు కాబట్టి ఫస్ట్ లెట్స్ గో గ్రోసరీ షాపింగ్. పుచ్చిపోయిన తీయక గాగల్స్ పెట్టుకొని మంచి వేరు. ఏంద్రయ్యా, కోడిని సంపిన కోడిని తీసుకుంటున్నావా? బా పందంట, పందొద్దా? అవి కనబడుతున్నాయి. స్టేట్స్ కవర్ చేస్తున్నట్టు కదా. నెక్స్ట్ పొట్టలో తినడానికి ఏదో ఒకటి పడాల్సిందే. లెట్స్ ఈట్. దొంగ చూపులు చూస్తావేరా లక్కు. వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ నెవాడా అండ్ కాలిఫోర్నియా ఎంట్రన్స్. అబ్బా ఎండ మస్తు కొడుతుంది, ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. So we reached California, Death Valley entrance అనుకోండి. I've been trying to cope since you ran away. I've been feeling lost, I've been feeling pain. And no matter what I do, I just feel like I do what I do for you. I tried to call the doctor, it didn't help. Took a trip out to the sun to revive myself. No matter what I do, I just feel like I do what I do for you. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ టు ఫిల్ అప్ ద గ్యాస్. ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే గ్యాస్ దొరకదు, చాలా చాలా కష్టం. Turn right. సో వీఆర్ ఒఫిషియల్లీ ఇన్ డెత్ వ్యాలీ. ఈ స్టవ్ పైప్ వెల్స్ అనే ఒక విలేజ్లో
మేము ఆగామన్నమాట గ్యాస్ కొట్టించడానికి అండ్ ఇలా మిల్క్ తీసుకోవడానికి. నార్మల్ మిల్క్ దొరకలేదు, ఆల్మండ్ మిల్క్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇది దాటితే మళ్ళీ ఫ్యూయల్కి మేము వెళ్ళే ప్లేస్ వరకు మధ్యలో దారిలో ఎక్కడా లేదు. సో ఫ్యూయల్ అయితే ఇక్కడే కొట్టించుకొని వెళ్ళాలి. సో రేపు మనం ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇదే రూట్లో వెనక్కి రావాలి. ఈ 2 కొండలు ఎక్కి దిగి 2.5 గంటలు డ్రైవ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ వెనక్కి మనం ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి. అండ్ మేము స్టే చేసిన ప్లేస్ ఏంటి అంటే ఒలాంచా. ఆ ఒలాంచాలో ఒక ఎయిర్బిఎన్బిలో స్టే చేసామన్నమాట మేము. ఫైనల్లీ చెక్ ఇన్ ఎయిర్బిఎన్బిలోకి. మీకు మా ఎయిర్బిఎన్బి చూపిస్తాను. సో ఇది కిచెన్, స్టవ్, ఫ్రిడ్జ్, హాల్, డైనింగ్, ఏంటి తెచ్చినాక కౌచ్, ఒక బెడ్, చిన్న కౌచ్, బయటకి వే. అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ. సో ఇది ఒక బెడ్రూమ్. అండ్ బయట రేపు మార్నింగ్ చూపిస్తా. ఇప్పుడు ఫుల్ చీకటిగా ఉంది బయట, ఏం కనపడదు కదా. ఉయ్యాలు ఊగుతుంది పాప ఇప్పుడు. రెడీ 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 ఊపు ఊపు డాడీ రెడీ. ఏం చూస్తున్నావు అన్న దాన్ని, నిన్ను కాదు. ఏం చేస్తావు అన్నదే పని. లక్కీ బాబా కాయి కళ్ళమమ్మా. చాయ్ చేస్తున్నావా? చాయ్ చేస్తున్నావా? చాయ్ చేస్తున్నావా? ఎంతసేపు డ్రైవ్ చేసుకుని రావాలి? 300 మైల్స్ డిస్టెన్స్. నేను పెడతా, నువ్వు తాగుతావా? 8 hours. నేను పెడతా, నువ్వు తాగుతావా? చెప్పు. మళ్ళీ ఇంటికి వచ్చి నేనే టీ పెట్టాలి. పందిలా కూర్చున్నాడు అక్కడ, ఇక్కడ నువ్వు ఇక్కడ. టీ కానీ పొంగల్ పెట్టద్దు, అందుకనే మూసుకొని తినాలి. చేసుకోవాలి అంతే 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 అంతే. టీ ఏంటో తేడాగా ఏదో తేడాగా ఉంది. Hey, we came out and we can see these beautiful stars. నా ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. దీన్నే స్టార్ గేజింగ్ అంటారు. కానీ చాలా చాలా స్టార్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇది చాలా డార్క్ ఉంటుంది అండ్ పొల్యూషన్ ఫ్రీ కాబట్టి ఈ ప్లేస్. స్టార్ గేజింగ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో సీ. గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. ఓ నాకు బ్లాక్ సర్కిల్స్ వచ్చినాయి, డార్క్ సర్కిల్స్. ఓ మై గాడ్, దిస్ ప్లేస్ ఇస్ బ్యూటిఫుల్. రాత్రి అసలు చీకట్లో ఏం కనబడలేదు. బట్ దిస్ ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్. There are so many cabins ఇక్కడ యాక్చువల్లీ. నైస్. లక్కీ గడ్ వాకింగ్ వెళ్ళిండు చూడండి. ఉన్న క్యాబిన్ ఇది. సన్ రైజ్. గుడ్ మార్నింగ్.
ఇది యాక్చువల్గా క్యాంపింగ్ గ్రౌండ్ అనమాట. సో క్యాబిన్స్ ఉంటాయి అండ్ మీరు వెహికల్స్ తీసుకొచ్చి ఆర్వీస్ అవి పార్క్ చేసి క్యాంపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఇది మ్యాన్ మేడ్ లేకే యాక్చువల్గా. అక్కడ కూర్చోవచ్చు, కుర్చీలు ఇరిగిపోయి పడి ఉన్నాయి. ఏ కూర్చోవట్లేదురా, కూర్చోవచ్చు అంటే కూర్చుంటావు పోయి. అదిగో చూడు అక్క ఎక్కింది. ఏ నాకద్దు అజ్జా. ఏ బోట్ ఉంది ఇక్కడ, నీళ్ళే లేవు. నీళ్ళు లేవు, బోట్ ఉంది కానీ. హైలెసు 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 హైలెసా. Nice cabin. కాదు అక్కడ చూసినావా హర్రర్ మూవీస్లలో పెద్ద పెద్ద గోడౌన్ లాగా ఉంటాయి చూసినావా? చూద్దాం. నేను రాను, బాగా కదా. నేను రాను. ఏ స్నో ఉంది. దేర్ ఈస్ స్నో. కొండల పైన స్నో పడింది యాక్చువల్గా. బేబ్ ఇట్లా కాలే కానీ దిగిపోయింది లోపలికి గుంత. So in my next video we are going to explore Death Valley National Park in California. యాక్చువల్గా ఇక్కడ డ్రైవ్ ఇట్ సెల్ఫే చాలా బ్యూటిఫుల్. కొండల మధ్యలో ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఆసమ్ ఉంటుంది అయితే ఇదైతే. అండ్ ఇక్కడ విజిట్ చేయడానికి ప్లేసెస్ అని అయితే నేను చెప్పను, అద్భుతాలనే చెప్తాను. ఎందుకంటే వోల్కానిక్ రియాక్షన్ వల్ల ఏర్పడిన ఒక పెద్ద క్రేటర్ అండ్ మొత్తం సాల్ట్తో నిండిన ఎడారిలాగా వైట్ సాల్ట్ డెజర్ట్, శాండ్ డ్యూన్స్, మెస్కిట్ శాండ్ డ్యూన్స్, ఇంకా చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. డోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియో. సీ యూ దేర్. బాయ్.